నిర్మాణం ఇవన్నీ ఏంటంటే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి ఇండికేషన్ సూచికగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ కంప్లీట్గా హైదరాబాదు, బెంగళూరు, బాంబే తరహాలో అమరావతిని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని లక్ష్యం. బట్ హైదరాబాద్కి, బెంగళూరుకి, ముంబైకి ఉన్న విశేషణాలు అమరావతికి ఉన్నాయా? అమరావతికి కల్పించే ప్రయత్నం గడిచిన మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి జరిగినాయా? అది ఇంక్లూడింగ్ వైసీపీ హయాంలో కూడా జరిగింది. వీళ్ళు వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. వైసీపీ మీద 5 ఏళ్ళు ఆయన పట్టించుకోలేదు, పాడు పెట్టాడు. సరే, అంతకుముందు 5 ఏళ్ళు ఇల్లే ఉన్నారు, ఇప్పుడు వచ్చి 3 ఏళ్ళు అయిందిగా. ప్రోగ్రెస్ ఏంటి? సీడ్ యాక్సెస్ రోడ్లని రిబ్బన్ కత్తిరించి చూపించడం తప్పించి ఇంకేంటి ప్రోగ్రెస్ అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. చంద్రబాబు గారు అంటే లోపల విపరీతమైన కడుపులో ద్వేషం పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఎందుకంటే అభివృద్ధికి ఆయన నిర్వచనం సినోనిమ్, ఓ రకంగా పర్యావరణం. ఆయన చేసిన అభివృద్ధి హైదరాబాద్లో ఎవరైనా ఇంక్లూడింగ్ కేటీఆర్ ఆయన మొహమాటలు కూడా ప్రస్తావన చేస్తారు, చంద్రబాబు గారి కాంట్రిబ్యూషన్. మరి అదే కాంట్రిబ్యూషన్, అదే వేగం ఇక్కడ ఎందుకు మందగించింది, సన్నగిల్లింది అనే ప్రశ్నలకైతే ఖచ్చితంగా టీడీపీ సమాధానం చెప్తారు. అండ్ టు స్టార్ట్ విత్, అంటే ఈరోజు బిగ్ డిబేట్లో విజయ్ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, బాబు పాలూరు గారు జనసేన అధికార ప్రతినిధి, అండ్ మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే వెంకటేష్ సింగూరు గారు రాజకీయ విశ్లేషకులు అండ్ న్యాయవాది, వారు కూడా జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ వెంకటేష్ సింగూరు గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ధూమ్ధామ్, ఇది వైసీపీ క్లెయిమ్. సరే, మీ దగ్గరకు వచ్చే ముందు నేను అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గర. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షంగా ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విరూపాక్షన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉన్నది అనేది విరూపాక్ష అన్న ఆయన భాషలో, ఆయన అరెస్టే ఉదాహరణ. ఆయన వాళ్ళ కార్యకర్త మీద దాడి జరిగిందని తెలిసి ఎస్ఐకి, సిఐకి ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో వెళ్తుంటే ఆయన మీద దాడి చేసిన వాడే తిరిగి కేసు పెట్టడం ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఇంప్లిమెంటింగ్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన అంటున్నారు. మీరేమంటారు? ముందుగా మీకు 99 వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని మనం కంపేర్ చేసి చూసుకోవాలి సార్. కంపేర్ చేసి చూసుకోవాలి అని అంటే ఇటు మన ఏలూరు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, విరూపాక్ష గారి వ్యవహారం కానివ్వండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఒక చోట అర్ధరాత్రి పూట ఒక న్యాయవాది ఇంటి పైన సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దాడి చేసినటువంటి వ్యవహారం, దానిలో న్యాయవాది పైనే కేసు కట్టడం జరిగింది. మరి విరూపాక్ష గారి వ్యవహారానికి వచ్చేపాటికి ఇక్కడ దాడి చేశారంటున్నారు. విరూపాక్ష గారు మా వ్యక్తుల మీద దాడి జరిగింది, మా కార్యకర్తల మీద దాడి జరిగింది, వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రాలు కానివ్వండి, ఆ మహిళ యొక్క వస్త్రాలు కానివ్వండి, వాళ్లే చించుకుని వాళ్లే మా మీద కేసు పెట్టారనేది ఒక వ్యవహారాన్ని చెప్తున్నారు. అది సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అక్కడ ఎవరు ఏ విధంగా వ్యవహరించారు అనేది కూడా మనం అందరం కూడా చూసినటువంటి వ్యవహారం. అయితే ప్రభుత్వం యొక్క ఈ ద్వంద్వ వైఖరిని మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది ఏకపక్షంగా విరూపాక్ష గారి మీద కేసు కట్టారు అని చెప్పేసి మనం విశ్లేషించక తప్పదు.
ఎందుకంటే ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే పైన వ్యవహరించినటువంటి తీరు, రెండవ వైపు ప్రతిపక్ష పార్టీ మీద వ్యవహరించినటువంటి తీరును మనం ఖచ్చితంగా ఈ రెండింటిని కంపేర్ చేసే విశ్లేషణ చేయాలి. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది అక్రమ కేసు కింద మనం వ్యవహరించక తప్ప. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కర్నూలు పర్యటన ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఈ రోజు ప్రచారం ఏం జరిగింది అని అంటే, కర్నూలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మా భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద ఆయనకి కంట్రోల్ లేదు అని చెప్పేసి అని ఆయన ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేశారు. కర్నూలు వచ్చిన తర్వాత ఇక్కడ రప్ప అంట ఎన్ని మర్డర్లు జరుగుతాయి అని చెప్పేసి అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పోర్ట్రే చేయడం జరిగింది. మరి ఈ రోజు ప్రశాంతంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన జరిగింది. ఇది అందరూ ఆహ్వానించదగిన పరిణామం. అయితే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి ఈ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రప్ప అనేది ఇది కేవలం ప్రతిపక్ష పార్టీల మీద కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం లేదు. ప్రజల్ని భయభ్రాంతులను చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రావటం, ప్రభుత్వం మీద సహజంగా విమర్శలు చేస్తారు కాబట్టి ఆ విమర్శలకి ఒక అర్థవంతమైనటువంటి పరిష్కారం చూపించడమే ప్రభుత్వం యొక్క పని. అలా కాకుండా వ్యక్తిగతంగా లేదంటే పార్టీని ఈయన గొడ్డల పార్టీ అని, ఆయన వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి అని పోర్ట్రే చేసుకోవడం కూడా అనవసరమైనటువంటి కార్యక్రమంగా మనం చూడాలి. ప్రజలకి అల్టిమేట్ గా రాజకీయ నేతలు ఎవరైనా కానీ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, ప్రజా సమస్యల మీద గళమెత్తే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలని ఏవైతే ప్రతిపక్షం చూపించినటువంటి సమస్యలు కానివ్వండి, లేదా ప్రభుత్వమే గుర్తించినటువంటి సమస్యలు కానివ్వండి, వీటి మీద పరిష్కారాలు చూపిస్తే భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి ప్రచారాల వల్ల ఉపయోగం లేదు. రైట్. విజయ్ కిరణ్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి పర్యటన చూశారు, ఆయన మాట్లాడిన మాటలు చూశారు. సరే, మీరు గొడ్డల పార్టీ అంటే ఆయన వెన్నుపోటు పార్టీ అంటాడు, లేకపోతే కీచక పార్టీ అంటాడు. ఆ గుంటూరు ఇన్సిడెంటే చెబుతున్నారు వాళ్ళు. మీరు పదే గొడ్డలు అనేసరికి వాళ్ళకి ఒక అదరు దొరికింది, కీచక పార్టీ అని అంటారు. సో అది ప్రాపగేట్స్, ఇలాంటి అనవసరం కదా. యాజ్ రైట్లీ సెడ్ బై, ఇప్పుడు ఈయన కూడా మాట్లాడకూడదు తాపికి వెన్నుపోటు పార్టీ అనేది. ఎప్పుడో జరిగిపోయిన అంశాలన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన నెసిటీ కూడా లేదు. అది కొందరికి వెన్నుపోటులా కనిపించవచ్చు, కొందరికి మీ పార్టీ పునరుద్ధరణ కోసం చంద్రబాబు గారు చేసిన విశేష ప్రయత్నంగా కూడా కనపడవచ్చు. నేనైతే ఆ రెండోదే బలంగా నమ్ముతా. ఆ రోజు ఆయన ఆ స్టెప్ తీసుకొని ఉండకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ సర్వైవల్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ నింద మోస్తూ వచ్చారు, ఇప్పటికీ మోస్తూ ఉన్నారు. అలాంటివి అక్కర్లేని అంశాలు. ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుందో చూసుకుని దాని మీద మాట్లాడాలి, అంతే కదా. విజయ్ కిరణ్ గారు, మిమ్మల్ని గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక దాడి చేశాడు. దాంట్లో ఎస్సీ కుటుంబానికి సంబంధించిన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎస్సీ యాక్ట్ ఏ చట్ట ప్రకారం పెట్టినటువంటి ఆ కేసు, ఎస్సీలు దొంగ కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెడతారు. ఎస్సీల పైన చేసినటువంటి దాడులన్నీ కూడా తప్పుడు దాడులు. ఇవన్నీ కూడా ఎస్సీ యాక్ట్ని అవమానించే విధంగా, దళితుల్ని అవమానించే విధంగా ఈ పర్యటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి స్థానంలో గెలిపారు. ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సంగతి మర్చిపోయారు, పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మర్చిపోయారు, మాజీ ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయారు. ఆ పాత్ర వదిలేసి కేవలం అక్కడ మీడియాని పెట్టుకొని ఎస్సీ ఎస్టీలని అవమానకరంగా మాట్లాడాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 5 పాయింట్లు ఏవో చెప్తా ఉన్నారు. వెంకటేష్ గారికి కూడా తెలుసు, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్స్లో కత్తి తీసుకొని చంపితేనే అట్రాసిటీ యాక్ట్ కాదు. ఉరిమి చూసి అవమానించినా, ఉమ్మి వేసినా, ఏ విధమైనటువంటి పరుష పదజాలం వాడినా అటువంటి అన్నీ కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కిందకే వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆ ఎస్సీలు పెట్టినటువంటి కేసుని జడ్జిమెంట్ ఇచ్చేయడం అనేది నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా చాలా శోచనీయం. ఇంకా మన వెంకటేష్ గారు కూడా చెప్తున్నారు, ఏదో చింతలపూడికి సంబంధించిన సబ్జెక్ట్, చింతమనేని గారి సబ్జెక్ట్ చెప్తారు, దీనికి కంపేర్ చేస్తా ఉన్నారు.
ఈడ్పగంటి శ్రీనివాస్ అనే అడ్వకేట్ ఏం మాట్లాడాడు? చింతమనేని గారి కూతురు గురించి ఎంత జుపుత్సాకరంగా మాట్లాడాడు. అసలు వాళ్ళిద్దరేంటి? ఈడ్పుగంటి చింతమనేని గారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. ఈ విభేదాలు వచ్చినప్పుడు ఆ విధంగా ఆయన అత్యంత దారుణంగా వీడియో కావాలంటే మీకు ప్లే చేస్తే ఎంత చండాలంగా మాట్లాడాడు. అలా చండాలంగా మాట్లాడినటువంటి ఈడ్పుగంటి శ్రీనివాసు ఉత్తమోత్తముడు, ఆయన చాలా మంచివాడు. ఆయన్ని అడగటానికి వెళ్తే ఆయన దాడి చేశాడు ఇంటి పైన. ఇల్లు ఏమైనా పగలగొట్టారా? వాళ్ళిద్దరూ అరే ఒరే అనుకునేంత ఫ్రెండ్స్. అటువంటి పరిస్థితిలో ఆయన చేసినటువంటి దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నానండి వెంకటేష్ గారిని, ఈడ్పుగంటి శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు దాన్ని సమర్థిస్తే ఖచ్చితంగా ఆ రోజున ఏదైతే కిరణ్ మాట్లాడితే ఈ ప్రభుత్వం కేసు పెట్టిందో శ్రీమతి భారతి గారి పైన, దాన్ని మీరు ఖండిస్తున్నారా, ఆమోదిస్తున్నారా? అంటే ఇప్పుడు తప్పుగా మాట్లాడతారు. ఇప్పుడు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి, అదేవిధంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి మాట్లాడాడు. వాడు అవన్నీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారు సార్. మీరు ఏం తిట్టినా సరే చట్టం మాత్రం పని చేయకూడదు. మేము ఏమైనా దాడులు చేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేరాలు చేసినా, ఏలూరులో అంటే ఈ ఎంటైర్ సినారియోని మీరు నిన్న కూడా చూస్తే, నిన్న కూడా సీదిరి అప్పలరాజు బైక్ యాక్సిడెంట్ ఏదో పొరపాటు, నిన్న కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు సార్. కారులో గుద్దితే బైక్ యాక్సిడెంట్, బండితో గుద్దితే ఎంత నెగ్లిజెన్సీ ఉంటే బండితో గుద్దితే మనిషి చనిపోతాడండి? ఎంత భయంకరమైన నెగ్లిజెన్సీ ఉంటే చనిపోతాడు? అంటే అక్కడ మర్డర్ కేసు కాదు పెట్టింది, నాట్ అమౌంటింగ్ టు మర్డర్, ఇది కల్పబుల్ హోమిసైడ్ కేసు. దాన్ని కూడా మర్డర్ కేసు అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎంటైర్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి నిన్న పర్యటన మొత్తం కూడా ఆయన బల నిరూపణ, అదే విధంగా బీసీల పైన నిన్న చెప్పినటువంటి అన్ని కేసులు చూడండి. అన్ని కేసులు ఏలూరులో అంటే ఏదో 2-3 కోట్లు మిగులుతాయి, దానికే కేసు పెడతారా? ఎన్ని కోట్లు మిగులుతాయో నిన్న క్లియర్ గా కనపడింది. ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి అసెంబ్లీలో ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా? ఎందుకు చంపుతారు? అదే మాటలు యాజ్ ఇట్ ఈస్ గా పబ్లిక్ గా ఎందుకు ఎస్ఐని చంపుతారు? పబ్లిక్ గా కాకపోతే ప్రైవేట్ గా చంపుతారా? అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన చెప్పేటువంటి మెసేజ్ ఏంటి అంటే పబ్లిక్ లో కాకుండా ప్రైవేట్ గా చంపండి అంటారా? ఎందుకు చంపుతారు? ఏంటండి ఎందుకు చంపుతారు? ఎందుకు చంపబోతారు? ఈ చంపబోవడం ఇటువంటి వ్యవస్థ కరెక్ట్ కాదని చెప్పాల్సింది పోయి పబ్లిక్ లో ఎందుకు చంపుతారని అడిగారంటే, ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ లో అశాంతిని నెలకొల్పాలనేటువంటి వాళ్ళ కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంకోటి మన గుంటూరుకు సంబంధించినటువంటి ముస్తఫా గారి గురించి మాట్లాడారు. ముస్తఫా గారు ఆ కుర్రవాడిని వాళ్ళ పిల్లలు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన మాట వాస్తవా కాదా? ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి కేసు పెట్టారంటే మనం చేసిన తప్పు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసామని కాకుండా ఇప్పుడు ఎంతమంది నాయకులు అందరి మీద కేసులు పెడుతున్నారా? తప్పు చేసిన వాళ్ళు కాకుండా ఊరికే ఇంట్లో కూర్చొని తీసుకొచ్చి కేసు పెడుతున్నారా? ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చట్టం తన పని చేస్తే ఓన్లీ బికాస్ దే ఆర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళపైన కేసులు పెట్టకూడదా? వాళ్ళకైనా లెవరేజ్ వస్తుందా? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చెప్తామండి, ఎవరైనా సరే నేరం చేస్తే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. మీరు మళ్ళీ ఈ రోజున ఆ గుంటూరుకు సంబంధించిన అంశం మళ్ళీ మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తాను. నేరం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రోజు కూడా జైల్లోనే ఉన్నాడు. అతనే తీసుకొచ్చి రాచమర్యాదలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క చిన్నాన్న హత్య కేసులో చనిపోతే ఆయనకు అరెస్ట్ లేదు. ఆయనకు ఉన్నటువంటి విచారణలో వచ్చినటువంటి దాంట్లో అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ వస్తా ఉంటాయి. సార్ ఒకటేనండి, కాదు విజయ్ కిరణ్ గారు, మీరే అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బయట తిరగనిస్తారు, ఎన్నాళ్ళు తిరగనిస్తారు? ఓ రోజు చెప్పడం దేనికి? అరెస్ట్ చేసి లోపలేయచ్చుగా. సార్ వినండి సార్, ఇప్పుడు మా చట్టం ఉంటది సార్. నాకు వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ గారి మీద కోపం ఉందని, అవినాష్ రెడ్డి గారి మీద కోపం ఉంది లేదా ఆయన మర్డర్ చేశారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేయడం, దానికి చట్టం ప్రాసెస్ ఉంటది. ఆయన హైకోర్టుకి వెళ్ళి మీ చార్జ్ షీట్లు మీ ప్రాసిక్యూషన్లు ఏమైనాయి? చట్టం ఎంతకాలం తీసుకుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనకి బెయిల్ వచ్చింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెయిల్ రాలా? ప్రభుత్వం ఉన్నారు కదా, అరెస్ట్ చేయండి. ఇప్పుడు అంత స్పష్టంగా ఆయన నిందితుడు, ముద్దాయి, నేరస్తుడు, అరెస్ట్ చేసి లోపల పెట్టేయండి. బెయిల్ తీసుకున్నటువంటి సార్, మీరు ఊరికే మీకు చట్టం తెలుసు,
మీరు లెర్న్డ్ పర్సన్ ఒకసారి బెయిల్ తీసుకొని వచ్చినాక మళ్ళీ మేము తీసుకెళ్లి ఊరికనే జస్ట్ లైక్ దట్ లాగా సార్ ఇక మేము అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ జైల్లో వేయగలుగుతారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి సొంత ప్రయోజనాల గురించి చూసేటువంటి అవకాశం లేదు. వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు. అవన్నీ తీసుకెళ్లి ఇందులో ఆయన వ్యక్తిగతంగా మీరేం కేసు పెట్టలా, బోళ్ళని కేసులు ఉన్నాయి, ఏదో కేసులో పెట్టించండి లోపల. ఎవరి మీద అండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద బోళ్ళని ఉన్నాయి కదా, ఏదో కేసులో పెట్టించండి. చాలా మంది మీద పెట్టిస్తున్నారు కదా మీరు. ఏం జగన్మోహన్ రెడ్డి గారి మినహాయింప మీకు ఆయన అంటే ప్రేమ ఆయన మీద? జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు కాబట్టి టార్గెట్ చేస్తారన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్ లో ఉందా? కొన్ని నోటీస్ ఇచ్చారా? ఎక్కడన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు విచారణ చేశారా? డైరెక్ట్ గా వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత 24 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు. అటువంటి చెయ్యం మేము, అటువంటి చెయ్యం. చట్టాన్ని మేము వాడుకోం. వాళ్ళలాగా వాళ్ళ సొంత ఎంపీనే తీసుకెళ్లి పిచ్చకొట్టుడు కొట్టారండి. మేము అలాంటి ప్రాక్టీసెస్ చేయం కదా సార్. ఒక్కటి ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరం చేస్తారు, బూతులు తిడతారు, రెచ్చగొడతారు, అయినా సరే కేసులు పెట్టకూడదు. ఇది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు నేరం చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, కేసులు పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి. సింగళూరు వెంకటేష్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పిన తర్వాత బాబు పాలూరు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, మీరు ఆయన అడిగిన దానికి ఏదో రైస్ చేశారు, ఏదో చెప్దాం అనుకున్నారు మీరు. ఏదైతే ఏలూరు ఉదంతం ఉందో అక్కడ ఉన్నటువంటి లాయర్ గారిని దుర్భాషలాడటం కానివ్వండి, అర్ధరాత్రి పూట ఆయన ఇంటి మీద దాడి చేయడం కానివ్వండి, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఒకవేళ ఆయన మాట్లాడింది ఏదైనా తప్పుగా ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కానీ అర్ధరాత్రి మద్యపానం సేవించి ఎమ్మెల్యే గారు ఆ ఇంటి మీదకి వెళ్తారు, దాన్ని విజయ్ కిరణ్ గారు సమర్థిస్తారనమాట. మరి ఈ రోజు విరూపాక్ష గారు మాత్రం ఏమి ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన ఏలూరులో జరిగినటువంటి చింతమనేని గారి స్వయాన ఆయన కూతురు ఆయన కూతురే మావయ్య మాట్లాడింది నా గురించి కాదు, మీరు దయచేసి ఇంటికి రండి అని చెప్పేసి అని చెప్తున్నటువంటి వీడియో ఉంది. దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఏలూరులో నేను ఎత్తుకుని పెంచినటువంటి పిల్ల, ఆ పిల్లని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, ఎవడో కట్ అండ్ ఎడిట్ పేస్ట్ చేసినటువంటి వీడియోని చింతమనేనికి చూపించుంటారు అని చెప్పేసి అన్న తర్వాత కూడా అతని మీద దాడి, ఆ తర్వాత కూడా అతని మీద కేసులు కట్టి అతన్ని రిమాండ్ కు పంపించడానికి పూర్తిగా సహకరించింది ప్రభుత్వం. కానీ అక్కడ ఉన్నటువంటి కోర్టు విజ్ఞతతో ప్రవర్తించింది కాబట్టి ఆ లాయర్ గారు ఇమీడియట్ గా రిమాండ్ కలగకుండా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదో ఆయన దాడి చేశాడు కాబట్టి వీళ్ళతో జాలిపడి వదిలేశారన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి? మీరు మాట్లాడింది ఏంటంటే, మీ అధికార పక్ష ఎమ్మెల్యే అయితే అర్ధరాత్రి పూట దాడి చేయడానికి వెళ్ళొచ్చు, కేసు కట్టరు. ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఎస్సీలు ఎస్టీలు యాక్ట్లు అంటారు. ఇదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి చాలా దారుణంగా మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ మళ్ళీ ఒకసారి సవరించాలని చెప్పేసి అని అన్నారు కదా. మతం మారి ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించకుండా చేయాలని చెప్పేసి అని పోరాటమే చేస్తున్నారు కదా. మరి దాని గురించి మాట్లాడరా? ఇలా మాట్లాడుకుంటా ఉంటే చాలా బలుతాయి. అడుగుతున్నది మీ ఎమ్మెల్యే అయితే ఒకటి, విజయ్ కిరణ్ ఆగండి, వీళ్ళు మాట్లాడండి. బాబు పాలూరు గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి గారి లేదు మాట్లాడండి, మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ రౌండ్ లో మీరు మాట్లాడారు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి వారికి నేను సమాధానం చెప్పాల్సి. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పారండి. ఇలా మీ ఇద్దరు మాట్లాడుకుంటే సంగతి ఏంటి? వీళ్ళు ఆడియన్స్ కాదు కదా, వీళ్ళు కూడా పార్టిసిపెంట్స్. మీరు ఆగండి, నెక్స్ట్ రౌండ్ దాకా ఆగండి దయచేసి. మీరు అడిగిన ప్రశ్నగా ఆయన సమాధానం చెప్పారు. నెక్స్ట్ రౌండ్ దాకా ఆగండి సార్. ఆయనకి ఇచ్చినటువంటి లెవరేజ్ తెలుగుదేశానికి కూడా ఇవ్వండి. మీరు మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఇంటరప్ట్ చేయాలి, మీరు శాంతం మాట్లాడించాం. మీరు అక్కర్లేని అంశాలు కూడా ఇందులో చూపించి మాట్లాడారు, అయినా విన్నాం. చింతమనేని గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, సార్ చింతమనేని గారి పిల్లల సంస్కారం ఇక్కడ కనబడతా ఉంది. వాళ్ళు తిట్టినప్పుడు కూడా వద్దని చెప్పి తీసుకెళ్లారు, మన తర్వాత మాట్లాడదాం తీసుకెళ్ళంటే చింతమనేని గారు చెప్పారు కదా. బాబు పాలూరు గారు నిన్న కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఏపీలో అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరుకుంది. ఏంటి ఆయన చెప్పారు, మొత్తం దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లారు. ఒక కేసులో 34 మందిని ఇరికించారు, రెండో కేసులో 14 మంది, అంటే 38 మంది
పెడతారు పోలీసులు ఆ మాత్రం పెట్టకపోతే మరి వాళ్ళ ప్రావెస్నెస్ చూపించుకోవడానికి అంతకంటే వేరే మార్గాలే ఉంటాయి. గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సోదరులకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా యాక్చువల్గా ఎవరైనా రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బాధితులు పరామర్శించడానికి వెళ్తారు. కానీ ఫర్ ఎ చేంజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిలు పరామర్శించడానికి వెళ్తారు, తప్పు చేసిన వాళ్ళు పరామర్శించడానికి వెళ్తారు, తప్పును ప్రోత్సహించడానికి వెళ్తారు. రప్పా రప్పా నరికితే ఏముంది, అందులో తప్పే ఉంది అని అంటారు. గంజాయి కొట్టి పాపం చిన్నవాళ్ళు కుర్రవాళ్ళు ఇది గంజాయి కొట్టి వేధుల్లో వీరంగం చేస్తే వాళ్ళని కేసులు పెడతారా, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా అని అంటారు. పాపం పసిపిల్లాడు రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇంకో పసిపిల్లాడిని చంపేస్తే అక్రమంగా కేసులు పెట్టేసి అరెస్టులు చేయిస్తారా అని అంటారు. పాపం తెలుసో తెలియకో కొంచెం వయసులో పెద్ద ఆయన భూ కబ్జా చేస్తే అతని మీద కేసులు పెడతారా, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తారా అని చెప్పి మాట్లాడతారు. ఎస్సీలని ఎవరైనా కావాలని బహిరంగంగా చంపుతారా అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రపంచానికి సమాజానికి విరుద్ధంగా సంస్కృతి విరుద్ధంగా మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు చూస్తే మనకు అర్థమైంది. సార్ ఈయన నిన్న విరూపాక్ష గారి ఇన్సిడెంట్ చూసుకుంటే ఎపిసోడ్ చూసుకుంటే ఇందాక మన అడ్వకేట్ గారు మాట్లాడుతున్నప్పుడు వెంకటేష్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ నిన్న కూడా మేము ఒక డిబేట్ లో పాల్గొన్నాం. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ ఏకపక్షంగా విరూపాక్ష గారు తప్పులేదు, అక్కడ ఒక న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఒక న్యాయం జరుగుతుంది, చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో ఒకలాగా ప్రవర్తించింది ప్రభుత్వం, అలాగే విరూపాక్ష గారి విషయంలో ఒకలాగా ప్రవర్తించింది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. విరూపాక్ష గారు వెళ్ళిన పద్ధతి చూడండి. 100-200 మంది జనాలను వేసుకొని కత్తులు కొటారులతో అక్కడికి వెళ్తే ఒక ఎస్సీ మహిళని అలాగే ఆ కుటుంబాన్ని చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి బెదిరిస్తే అది రాత్రిపూట అది ఏ కేసు అవుతుందో చెప్పమనండి ఒకసారి. 100-200 మంది ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కత్తులు కటారులు వేసుకొని వీడియో ఫుటేజ్ కూడా ఇస్తున్నారు. ఆ వ్యక్తి తన భార్య పట్ల జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతున్నది ఒకసారి వినండి, దయచేసి. మీరు అడ్వకేట్, మీకు తెలుసు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దగ్గరికి 100-200 మందిని వేసుకొని వెళ్ళి నీ మొగుడిని చంపేస్తాం, బతకనేమో అని చెప్తే ఆ వీడియో షేర్ చేయండి, ప్లే చేయించండి, ప్రాబ్లం లేదు, ప్లే చేయించండి. అలాగే ఆ తిట్టిన బెదిరించిన వీడియో ఉంటే అది కూడా ప్లే చేయించండి. ఇప్పుడు ఏది కూడా వన్ సైడ్ ఆలోచించకూడదు, వన్ సైడ్ మాట్లాడకూడదు. వెళ్ళి బెదిరించడం అనేది నిజమా కాదా? 100-200 మందిని వేసుకొని వెళ్ళి కత్తులు కటార్లు వేసుకొని వెళ్ళి బెదిరించింది నిజమా కాదా? 2 గ్రామాల మీద దాడి చేసింది నిజమా కాదా? ఇవన్నీ చేస్తే కేసు పెట్టుకోండి ఏం చేస్తారండి? ముద్దిస్తారా? ఎమ్మెల్యే చెప్పి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా? చింతమనేని ప్రభాకర్ గారు అక్కడెక్కడ దాడి చేయలేదు. సోదరుడు చెప్తా ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారు మరి? దాడి చేయలేదు, సన్మానం చేయడానికి వెళ్ళారా? ఏం చేశారు చెప్పండి అంటున్నాను నేను. రెండింటికి ఎలా మీరు సార్ ఆయన వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. పరిస్థితి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరిగిందో అనేది తర్వాత చూద్దామండి. కానీ ఇక్కడ విరూపాక్ష గారు చేసింది కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు అక్కడ తప్పన్నప్పుడు ఇక్కడ తప్పని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ తప్పుడు కేసులు పెట్టారంటారు ఎందుకు? విరూపాక్ష గారు 200 మందిని వేసుకుని వెళ్ళి ఒక అనామక కుటుంబం మీద 200 మంది మీద కేసు కట్టాలి కదా. మీరు 40 మంది మీద ఎందుకు కేసు కట్టారు? కత్తులు కటార్లు అన్నప్పుడు కత్తులు కటార్లు పట్టుకెళ్లారన్న కేసు కట్టాలి. ఎక్కడి నుంచి వచ్చిందంటే 2 ఓళ్ల మీద దాడి చేసినప్పుడు దాడి కేసు కట్టండి. SC/ST యాక్ట్ మీద మీరు ఇవాళ రిమాండ్ చూపించడం ఏంటి? మరి దేని మీద చూపిస్తారు? ఎస్సీ కుటుంబానికి చెందిన ఊర్లో బతుకునేమో అని చెప్పి చెప్పండి. మీరు అడ్వకేట్ కదా, ప్లీజ్ వెంకటేష్ గారు ఆయన కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ వాసుదేవన్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నీ మొగుని చంపేస్తా, నీ మొగుడు ఎక్కడో చెప్పు, లేదంటే నీ ఊర్లో బతికినావని చెప్పి 2 గ్రామాల మీద దాడులు చేసిన వ్యక్తి మీద ఏ కేసులు కట్టుకుంటారో చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. నా ప్రశ్న ఒకటే, ఈయన ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు?
లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ జనరల్ SI కి ఇప్పుడు CA కి నడుస్తున్న ఎక్కడ ఫోన్ ప్రొసీజర్ చేశాడు? ఏంటంటే ఏది బాధాలు చూపించమని. లోకల్ ఎమ్మెల్యే గారిని అడిగి తర్వాత కేసు కట్టచ్చా కూడదా ఇలాంటివి నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆయనకి తిక్కరయ్యి ఎల్లుంటాడు. వెళ్ళిన తర్వాత దాడి చేసిన విషయంలో నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒకవేళ దాడి జరిగింది అనుకుంటే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. SICI ఈయన ఫోన్ చేసినప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదు? దానికి కూడా మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. నేను దాడి వేరు ఇది వేరు మళ్ళీ రెండు వేరు వేరు ఎక్కడ చేసి చేశాడు? చెప్తాను. ప్రూఫ్ చూపించమనండి. ఎక్కడ చేశాడు? ప్రూఫ్ చూపించమనండి. ఆయన దాడి ఫోన్ కూడా చేయడానికి ఎత్తుకెళ్ళారుగా. ఒక పద్ధతి ఇంకేం పెట్టారు. చూపిస్తాడు ఆయన? ఆయన ఫోన్ లోనే ఎత్తుక్కోండి. మీ సార్, ఇలా ప్రభుత్వానికి మాట్లాడితే చెప్పండి. మీ ఇలా ప్రభుత్వానికి మాట్లాడు మీ ప్రభుత్వానికి అంటే అర్థమని మరి ఎంక్వైరీ చెప్పండి. చేయొద్దా సార్? ఎంక్వైరీ చేయొద్దా? అంటే దాడి చేయడానికి వెళ్ళడానికి ముందు ఈయన ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా మొబైలైజ్ చేశాడు జనాల్ని, అవన్నీ కూడా చూడొద్దా? ఎంక్వైరీ చేయొద్దా? ఫోన్ కూడా ఎంక్వైరీ చూడమని చెప్తున్నాం కదా. చూద్దా? ఫోన్ ఎలాగో మీరు సీజ్ చేశారు, సీసీ కెమెరాలు లాక్కెళ్లారు. అవన్నీ బయటకు వస్తాయి సార్, అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన ఫోన్ లో రికార్డులు మనం కాల్ లిస్ట్ ని లేకపోతే కాల్ లాగ్ ని డిలీట్ చేసేంత ఇది ఉండదు. ఓకే, డిలీట్ చేస్తే డెఫినెట్ గా బయటకు రాగలవు. మళ్ళీ రిట్రై చేయొచ్చు, ఏం పర్లేదు. మీరు కూడా సాఫ్ట్వేర్ మీకు కూడా తెలుసు. మళ్ళీ రిట్రై చేయొచ్చు, అదేం ఇబ్బంది లేదు. రిట్రై చేయొచ్చు, అదేం ఇబ్బంది కాదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా మా హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే చిక్కటి చిరునవ్వుతో పోలీసులేమో కూర్చోబెట్టి మరీ మర్యాదలు చేసేవాళ్ళంట. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నవ్వు వస్తుందండి ఇలాంటివి చూస్తుంటే వింటుంటే. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం, మన సీనియర్ అడ్వకేట్ లాంటి వెంకటేష్ గారు లాంటి మనుషులు దాన్ని ప్రోత్సహించడం లేకపోతే సమర్థించడం అనేది నిజంగా నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లా అండ్ ఆర్డర్ అంత చక్కగా పనిచేసిందా? పోలీసులు ఏమో వచ్చిన ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చారో వాళ్ళు కూర్చోబెట్టి చిక్కటి చిరునవ్వుతో పోలీసు కంప్లైంట్లు తీసుకున్నారా? ఇంత విడ్డూరం ఇంకెక్కడైనా ఉందా అని చెప్పండి. ఇప్పుడు అవకాశం లేదు కదా. వచ్చినోడు వచ్చినట్టే లోపలికి కూడిపోతాడు కదా. ఇప్పుడు అవకాశం కూడా లేదు కదా. నిజంగా చిక్కటి చిరునవ్వు లేకపోతే విద్వేషంగా మాట్లాడాడు. వచ్చినోడు వచ్చినట్టు కూడిపోతుంటే దానికి కూడా సమాధానం చెప్పాలి మీరు. తమ్మినేని సీతారాం అనే మాజీ స్పీకర్ భూ కబ్జా చేస్తే లోపల లేకుండా ఏం చేయాలి చెప్పండి? కేసు కట్టకుండా ఏం చేయాలి చెప్పండి? నేను ఆయన గురించి మాట్లాడినా, బెజవాడ సాయికృష్ణ గురించి మాట్లాడు. సార్, ఇక్కడ తమ్మినేని సీతారాం ఎవరు చుట్టాలు లేరు, ఆయన భుజాలు మోసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఎవరికి. ఓకే, శ్రీధర్ అప్పలరాజు గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఆయన చిక్కటి చిరునవ్వు అయితే ఇదేంటి వెచ్చటి విద్వేషమా ఇది? సార్, తప్పు చేసిన వాళ్ళు కేసులు కడతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది లేదు సార్. ఇప్పుడు అంటే కరోనా టైంలో పాపం మాస్కులు అడిగాడని చెప్పి ఆ డాక్టర్ చరిత్రలో ఇంకో రోజు ఒక సెలవు రోజు పెట్టుకున్నా, అవన్నీ మాట్లాడుకున్నా సెలవు రోజు. ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు, ఆయన ఏదో వీడియో పంపించారు, ఆ వీడియో చూడండి ఒకసారి. బాబు గారు రేపు గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు ఇండిపెండెన్స్ డే. ముందర ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తా ఉంది. నువ్వు బాగా పట్టించుకొని ఉంటే సమస్య ఉంది. సార్, నిన్న మీ మీటింగ్ లో చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని అదే దరికేస్తాము, చెప్పేస్తాము, మేము వస్తాయని. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప రప రపా రపా నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? మళ్ళీ మసూన్ గారు పాపం లేపో. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాంట్లో వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి?
మనది బాగా చూడండి అబ్బా అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేం పాపం లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే సంత. రైట్. మసూన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు? దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారు. మీరే తరహాలో వెళ్ళేవారు మీ పరిపాలనలో? సో వాసుదేవన్ గారు ముందు మీరు వెళ్తే ఆయన ఇందాక ఆయన చెబుతున్నారు బాబుపాలు చిక్కటి చిరునవ్వుతాడు పోలీసులు ఆలోచించారు కదా. ప్యానల్లో ఉండే వాళ్ళకి టీవీలో వీక్షించినటువంటి ప్రజలకి మీకు మీ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జనాలకు ఒకటి పడేది తెలుసా సార్? ఇప్పుడు ఈరోజు ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే సార్ నిజంగా బాధేస్తాం సార్. అసలు రాజకీయాలు ఎందుకున్నావా అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పట్టం పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. మధుసూదన్ రెడ్డి గారు వినండి సార్, సాక్షాత్తు అది ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు. విరూపాక్ష గురించి మాట్లాడారు కదా, విరూపాక్ష గారి అరెస్ట్ గురించి మాట్లాడారు కదా. ఏం జరిగిందా? విరూపాక్ష గారి అరెస్ట్ ఏం జరిగింది? విరూపాక్ష గారి మీద పెట్టారు. పెట్టుకోవడం కాదు అది చేస్తూ రాజకీయాలు చేసేటువంటి ఈ పరిస్థితుల్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నిన్న దానికి సంబంధించి మాట్లాడండి సార్. అదే సార్, ఇప్పుడు దర్యాప్తులో తేలుతుంది. ఒక్కటి సార్, ఇది ఎంత ఘోరమో అనైతికమో అందరూ ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని చెప్పడానికి నాకు కూడా సిగ్గుగా ఉంది, నిజంగా బాధగా ఉంది. ఇంతటి నీచమైన రాజకీయాల్లో మనం ఉన్న ఈ రోజు ఈ సమకాల రాజకీయాల్లో అనేటువంటిది. ఇంకొక విషయం సార్, వీళ్ళు చెప్తారు సార్ రెండు రెడ్డి గారు పరామర్శలకు వెళ్తే క్రిమినల్స్ని, రౌడీలని, కబ్జాదారులని పరామర్శిస్తున్నారని ఒక బాగా చెప్తున్నారు సార్. నేను ఒకటి చెప్తాను సార్, రెండు ఈ పరామర్శంలో రెండు సార్ నిజమే కదా. అదే బాధితులను పరామర్శిస్తారు, దాడి చేసిన వాళ్ళని పరామర్శిస్తారు. నేను అదే పాత కేసులనే తీయండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? నేను అదే ఎవరి దగ్గరికి వెళ్ళారు? నన్ను ఒక మాట మాట్లాడండి సార్, రెండు సార్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించింది సాయి కృష్ణ లాంటి కొంతమంది అమాయకుల్ని పరామర్శించాడు. అది అంటే సంఘంలో ఏ విధంగా వాళ్ళు చచ్చిపోయారో వాళ్ళ గురించి పరామర్శించారు. రెండు వచ్చే కాలికి కార్యకర్తల గురించి పరామర్శించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దగా ఆయన బాధ్యత. ఆ తర్వాత అది ఏం జరిగింది ఏమనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. రెండు సార్, ఇప్పుడు సాయి కృష్ణ కూడా పరామర్శించారు సార్. నన్ను మాట్లాడండి సార్, వాళ్ళకి ఇవ్వండి సార్ అవకాశం. సార్ ఒకటి సాయి కృష్ణ క్రిమినల్, సాయి కృష్ణ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతున్నారు. క్రిమినల్స్ ప్రోత్సహిస్తున్నాడు, గాంజా బ్యాచ్ ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి మాటలు చెప్తున్నారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి క్రిమినల్, సాయి కృష్ణని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు కాబట్టి అది తప్పుగా కనబడుతుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి అది తప్పు కనబడట్లేదు సార్. యాంగిల్ మార్చాలి, చూసేటువంటి యాంగిల్ మార్చాలి. అక్కడ వ్యవస్థల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారంటే మీరు మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మీరు ఆగండి, ఆగండి. ఎంత నీతి రాజకీయం ఇది? ఇటువంటి సమకాలీన వెయిట్ చేయండి. అవును సార్, అంశం వదిలేసి సార్ ఈ రోజు సోషల్ మీడియాలో సార్ ఎవరి మీద పెట్టారండి? ఎవరి మీద పెట్టారు? హస్బెండ్ మీరెవరు చెప్పడానికి? అదే చెప్తున్నా, తేలుతుంది. ఆగండి మీరు. అవును సార్, ఆగండి మీరు.
ఆగండి. దర్యాప్తు వచ్చేదాకా ఆగండి. ఆగుతాం ఖచ్చితంగా. ఇది నీచమైన రాజకీయాలు సార్. నన్ను మాట్లాడలేదు సార్. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో సాయి కృష్ణని పరామర్శించింది పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక గాంజా, ఒక రౌడీ షీటరు అనేటువంటి వ్యక్తిని పరామర్శించాడు. కాబట్టి వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి వాదనలో వాళ్ళిద్దరూ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూసింది ఏంటంటే వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి, ఈ వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేతులకు తీసుకుంటున్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాడు. ఇప్పుడు ఒక మనిషిని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి అతన్ని బూడిద చేసి బూడిద కూడా కుటుంబానికి ఇవ్వనటువంటి ఒక నేరం జరిగితే ఆ నేరంలో పోలీసు వ్యవస్థ కుంటుపడిపోయింది, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కుంటుపడిపోయింది, రాజకీయ వ్యవస్థ కుంటుపడిపోయింది. దాన్ని ప్రశ్నించినటువంటి అందరి మీద కూడా అభియోగాలు మోపడం జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యవస్థలంతా కూడా కుంటుపడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించేంత వరకు కూడా సాయి కృష్ణ మర్డర్ ఈ విధంగా జరిగింది, బూడిదైపోయాడు, ఆ బూడిద కూడా వాళ్ళ తల్లి విజయలక్ష్మికి ఇవ్వలేదు అనేటువంటి ఒక బయటకు విషయం రాలా. కనీసం హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వాళ్ళ అమ్మ వేసేంత వరకు కూడా సాయి కృష్ణ విషయం ఏమైందో తేరలా. ఈ విధంగా సాయి కృష్ణలో జరిగినటువంటి ఈ యొక్క వ్యవస్థల్లో జరిగినటువంటి దాడిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం పోయాడు. ఈ పరామర్శను మీరు విడదీంచి ఆ కోణాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి కోణాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తే ఏమో, వీళ్ళ ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఏమో అది యాక్సిడెంట్లు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఏమో అది మర్డర్ కేసులు. మర్డర్ కేసు ఇంచుమించుగా సార్ ఒక ఎమ్మెల్యే సార్ ఈరోజు సరే సార్ మార్చారా? ఇప్పుడు మార్చారా? మీరు యాక్సిడెంట్ చేశారు, మీ బదులు ఇంకో మనిషిని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? అదే కదా సార్ చేశారు, అదే కదా ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేశారు? అదే చేశారు. గోవిందరావు అదే చేశారు. మరి అప్పుడు కేసు పెట్టాలి కదా సార్. వాళ్ళ ప్రభుత్వం నడుస్తాను సార్. 2024 డిసెంబర్ 21 జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. 2024 డిసెంబర్ 21 జరిగినటువంటి యాక్సిడెంట్ వాళ్ళ కొడుకుని సాయి గణేష్ మార్చేసి వాళ్ళ డ్రైవర్ని పెట్టాడు. ఆ రోజు దానికి వాళ్ళ బాధితులు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా పక్కన పెట్టాడు సార్. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులే ఈ రోజు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశాడు, మేము చూసాం, కళ్ళలో చూసాం, మాకు 5 లక్షలు ఇస్తామన్నారు, మాకు ఇవ్వలేదు, మాకు కుటుంబ ఉద్యోగం ఇస్తామన్నారు, ఇవ్వలేదు, మాకు బాధితులకి నష్టపరిహారం చేస్తామన్నారు, చేయలేదు. ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టి వ్యక్తిని మార్చేశారు, డ్రైవర్ని మార్చారని చెప్పి ఈరోజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం మీదే కదా. అంటే మీ ఎమ్మెల్యేలకి, మీ డ్రైవర్లకి ఒక రూలు, మా మంత్రులకి, మా పిల్లలకి ఒక రూలా? ఇదే రాజ్యాంగం, అనుసరించాల్సిన రాజ్యాంగం. ఈ విధంగా ఇప్పుడు కావలిలో జరిగింది సార్. ఒక మహిళని కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టి తీసుకెళ్లి ఆమె పైన వేలు ముద్రలు వేయించుకొని ఆమె ఆస్తిని రాయించుకున్నటువంటి పరిస్థితి అందరూ చూశారు సార్. కానీ లాస్ట్కి ఏం జరిగింది? ఆ మహిళ పైన కేసు పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ 10 days బ్యాక్ ప్రియాంక అనేటువంటి ఒక డాక్టరు చనిపోయారు. చాలా దురదృష్టకరం. అది ఎట్లా జరిగింది? ఒక వ్యక్తి కారు తోలుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో డ్రింక్ చేసి కారు తోలుతూ యాక్సిడెంట్ చేశాడు. ఏ విధంగా యాక్సిడెంట్ చేశాడు? 1కి 2కి 3 సార్లు కొట్టి యాక్సిడెంట్ చేశారు. ఆ వ్యక్తిని 3వ తేదీ అరెస్ట్ చేస్తే 6వ తేదీ వరకు వాళ్ళు పబ్లిక్ కానీ కోర్టుకు కానీ సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి. అంటే 3వ తేదీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి 6వ తేదీ వరకు ఎక్కడ పెట్టారు పోలీసులు అనేటువంటిది అక్కడ చెప్పాల్సిన విషయం ఉంది. అంటే 6వ తేదీ దాకా ఎందుకు పెట్టారు? 3వ తేదీ సాయంత్రం చేసి 4వ తేదీలో సబ్మిట్ చేయాలి కదా, పోలీసులు ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఇంకొక విషయం సార్, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అంత విచ్చలవిడిగా ఎందుకు తాగుతున్నారు అనేటువంటి ఒక విషయం కూడా మనం గమనించాలి. ఈ డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహించడం వల్లనే ఈ రోజు డ్రింక్ చేసి డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. డ్రింక్ చేసి డ్రైవ్ చేసే పరిస్థితి మీ హయాంలో అయితే డ్రింక్ చేసిన తర్వాత కాలేయాలు ఎగిరిపోయి మనుషులే. అదే సార్, ఇప్పుడు మా వాళ్ళని ప్రోత్సహించరా? సాక్షాత్తు పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి ఒక ఎంపీ, ఏలూరు ఎంపీ, జిల్లా కలెక్టర్ ఎస్పీ గారి మీటింగ్లో ఏం చెప్పాడు? మా వాళ్ళంతా తాగేసి రోడ్డు మీదకి వస్తే మీరు కేసులు పెడుతున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించినటువంటి పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చేశాడు, ఏలూరు ఎంపీ. అంటే ఇటువంటి పరిస్థితులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చున్నాయా? మీరు చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి స్థాయి, ఒక ఎంపీగా ఉన్నటువంటి ఒక
పుట్టా మహేష్ యాదవ్ డ్రంకెన్ డ్రైవ్ ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేయడం వల్లే ఈ రోజు ఏలూరులో ఆ డాక్టర్ అనేటువంటి ఒక అమ్మాయి బిడ్డ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. కోల్పోయిన తర్వాత కూడా ఆ నిందితులను ఏమన్నా మీరు అరెస్ట్ చేశారా? ఏ విధంగా అరెస్ట్ చేశారు? రైట్, ఒకసారి మన వెంకటేష్ గారు, ఇప్పుడు ఈయన రకరకాల అభియోగాలు తెర మీద తీసుకొస్తున్నారు వైసీపీ వసున్ రెడ్డి గారు. నిజమేనా అలా ఏలూరు ఎంపీ అలా నాకు తెలిసైతే ఆయన చాలా జుడిషియస్గా మాట్లాడతారు. వీళ్ళు ఏదో దానికి మసాలా యాడ్ చేసి చెప్తున్నారని అనిపిస్తుంది. లేదండి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల సమావేశంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా రాస్తున్నారు, వీటిని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పేసినటువంటి వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చింది. అది నేను కూడా చూసిన మాట వాస్తవం. అయితే సాక్షాత్తు ఎంపీ గారు ఒక కేసులో నిందితుడిగా దొరకటం హైదరాబాద్ నగరంలో, తర్వాత రోజే పార్లమెంట్ సెషన్స్ ఉండటం, ఆయన